అందరికీ స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం ఇప్పుడు మార్కర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ అవేకనింగ్ జర్నీ లో స్టేజెస్ గురించి చూస్తున్నాం. ఫస్ట్ ది అవేకనింగ్ స్టేజ్, తర్వాత డాక్టరేట్ ఆఫ్ ద స్టోరీ అనే స్టేజ్, తర్వాత ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ లైఫ్ అనే స్టేజ్, తర్వాత ఇంటిగ్రేషన్ స్టేజ్, అండ్ ద లాస్ట్ స్టేజ్ ఎంబోడిమెంట్ స్టేజ్. ఎంబోడిమెంట్ స్టేజీ అంటే స్వరూపము అని అర్థం వస్తుంది. సో ఇది కంప్లీట్ అటైన్మెంట్ అండ్ స్వరూపం మొత్తం ఒక మార్పుని, ట్రాన్స్ఫర్మేషన్ ని సూచించే దశ అనమాట. ఎ డీప్ సెన్స్ ఆఫ్ గ్రౌండెడ్నెస్ ఇన్ ట్రాన్సెండెన్స్. సో ప్రజెంట్ పొజిషన్ లో మామూలుగా సాధారణ మనిషికి అసలు ట్రాన్సెండెన్స్ అంటేనే క్లియర్ అవగాహన ఉండదు. ట్రాన్సెండెన్స్ అంటే దానికి ఆవల ఉన్నది, వ్యక్త రూపానికి ఆవల ఉన్నది, అవ్యక్త రూపంగా ఉండేది. సో ఈ డీప్ సెన్స్ ఉంటుంది, గ్రౌండెడ్నెస్, ట్రాన్సెండెన్స్ ఉంది, అవ్యక్తమైనది ఒకటి ఉంది అసోసియేట్ అయ్యి బాడీకి అనేది ఒక బిలీఫ్ లా కాకుండా డీప్ సెన్స్ లో గ్రౌండ్నెస్ అయి ఉంటుంది. దాని నుండి ఏదైనా ఎక్స్ప్రెషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఫైండింగ్ ఈక్విపోజ్ ఇన్ ఛాలెంజెస్. ఈ ఫిజికల్ గా వీళ్ళ బిహేవియర్ లో ఏం కనబడుతుంటుంది అంటే ఈక్విపోజ్నెస్ కనబడుతుంటుంది. అంటే ఆ ఏదో అనుకున్న జరిగినంత మాత్రాన పెద్ద ఆనందపడిపోరు, ఎవరైనా పోయినంత మాత్రాన పెద్ద ఆనందపడిపోరు. అలాగే అనుకున్నట్టుగా విషయం జరగకపోయినా దాని గురించి వర్రీ అవ్వరు. బయటికి ఫిజికల్ గా వర్రీ ఏం కాదు, ఈవెన్ మెంటల్ స్టేట్ లో కూడా వాళ్ళకి ఆ వర్రీనెస్ ఉండదు. స్థితప్రజ్ఞత్వం అంటారు కదా, అలాంటి స్టేజ్ అనమాట. సో అందుకని ఏ ఛాలెంజ్ లో అయినా సరే ఈక్విపోజ్ గానే ఉంటారు. అలాంటి ఛాలెంజ్ ని వదిలేయరు, దాని గురించి వర్క్ చేస్తూనే ఉంటారు. న్యాచురల్ కంపాషన్ ఉంటుంది. కంపాషన్ అనేది ఒక న్యాచురల్ గా బయటికి పొంగుతూ ఉంటుంది తప్ప అది తెచ్చి పెట్టుకున్న కంపాషన్ కాదు. అంటే ఇది మంచి లక్షణం కాబట్టి దయగా ఉండాలి అని కానీ, లేదా కంపాషన్ గా ఉండి ఆ సర్వీస్ చేసి సహాయం చేస్తే నాకు పుణ్యం వస్తుందని కానీ, కంపాషన్ గా ఉంటే అలాంటి వ్యక్తిని సమాజం గుర్తిస్తుందని కానీ, అలాగా మెటీరియల్ కానీ నాన్ మెటీరియల్ కానీ ఒక రిటర్న్ ని ఆశించి చేసే హెల్ప్ లా ఉండదు వాళ్ళది. బట్ దే ఆర్ కంపాషన్, ఒక న్యాచురల్ గా కంపాషన్ ఉంటారు, వాళ్ళు చెయ్యగలిగింది చేస్తారు. అందుకని పేరు కోసం నీ చేయలేని కూడా నెత్తి మీద బరువు మోసుకొని హెల్ప్ చేయడం కూడా వీళ్ళ వీళ్ళ విషయంలో కంపాషన్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్ కి ఎంత ట్యాప్అవుట్ చేస్తుంటుంది వీళ్ళ యాక్షన్స్ ని. డిమినిష్ అటాచ్మెంట్స్ టు అవుట్కమ్స్. సో ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే ఆ యాక్టివిటీ నుండి వచ్చే అవుట్కమ్ కి మనకున్న అటాచ్మెంట్ జనరల్ గా ఉంటుంది. ఆ అటాచ్మెంట్ డిమినిష్ అయిపోతుంది, ఆల్మోస్ట్ చాలు నియర్ జీరోకి వచ్చేస్తుంటుంది, తగ్గిపోతుంటుంది. వాల్యూ ఆఫ్ వర్క్ రైజెస్ ఇన్ స్పీడ్. అక్కడ వర్క్ యొక్క వాల్యూ రైజ్ అవుతుంది, అవసరం, అంతేగాని ఫలితం యొక్క వాల్యూ కాదు అక్కడ. లివింగ్ ఫ్రమ్ విజ్డమ్ రాదర్ దాన్ కండిషనింగ్. నార్మల్ గా అందరూ కండిషనింగ్ లో వెతుకుతుంటారు, బట్ వాళ్ళు విజ్డమ్ నుండి వెతుకుతుంటారు. ఎన్లైటన్మెంట్ అట్ అండర్స్టాండింగ్ లెవెల్, ఎన్లైటన్మెంట్ ఎక్స్పీరియన్స్ లెవెల్. సో ఎంబోడిమెంట్ స్టేజ్ లోనే ఎంబోడెడ్ అయి ఉంటాయి. ఎన్లైట్మెంట్ అనేది 2 దశల్లో జరుగుతుంది. ఒకటి ఎన్లైట్మెంట్ జ్ఞానోదయము, అండర్స్టాండింగ్ లెవెల్లో జ్ఞానోదయం అవడం. ఇది డీప్ అండర్స్టాండింగ్ నుండి విజ్డమ్ అనే ఫేస్ చేంజ్ కింద కనబడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎన్లైటన్మెంట్ అట్ ఎక్స్పీరియన్స్ లెవెల్. ఇదేదో ఒకటి అయిన తర్వాత ఇంకో ఫేజ్ స్టార్ట్ అవటంలా ఉండదు, ఇది మళ్ళీ ఒకదానితో ఓవర్లాప్ అయిపోయి ఉంటుంది. మధ్యలో ఎక్స్పీరియన్షియల్ అండర్స్టాండింగ్ బోత్ లెవెల్ ఎన్లైట్మెంట్ కూడా ఉంటుంది. ఎన్లైట్మెంట్ బై ఎక్స్పీరియన్స్ లెవెల్ ఉంటుంది. ఎన్లైట్మెంట్ బై అండర్స్టాండింగ్ లెవెల్ ఏమో ఒక గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ప్రాసెస్ లాగా నడుస్తుంటుంది. ఆ చేంజ్ అనేది ఐడెంటిఫై చేసేట్టుగా ఉండదు,
బట్ కానీ చేంజ్ జరుగుతుంటుంది. ఎక్స్‌పీరియన్షియల్ లెవెల్‌లో మటుకు ఆల్‌మోస్ట్ ఆల్ ఒక ఫ్లాష్ టైప్‌లో ఉంటుంది. ఒక ఫ్లాష్ చేంజ్‌గా ఉంటుంది. జనరల్‌గా దీన్ని ఎన్‌లైటన్‌మెంట్ కింద ఎక్కువ జనరల్‌గా రిఫర్ చేస్తుంటారు. సో, ఎంబోడిమెంట్ స్టేజ్ అదనమాట. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆహ్, ఫేజెస్ ఇన్ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ ప్రాసెస్. ఈ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జర్నీలో ఇలా డిఫరెంట్ ప్రాసెస్‌లో ఉంటుంటుంది. నెక్స్ట్ ఆటో పైలట్ మోడ్ ఎస్టాబ్లిష్‌మెంట్ గురించి చూద్దాం. సో, సామాన్యంగా మెంటల్‌గా రిపీటెడ్ ప్యాటర్న్ ఉంటుంది. అది థాట్ లెవెల్‌లో గాని, మాట్లాడటంలో గాని, లేదా యాక్షన్‌లో గాని, దాన్ని ఆ రిపీటెడ్ ప్యాటర్న్ అనేది బయట ఎక్స్టర్నల్‌గా ఒక ట్రిగ్గర్ అవుతుంది ఒక దాంతో. బయట ఎక్స్టర్నల్‌గా ఒక మూవ్‌మెంట్‌లో, ఒక ఈవెంట్‌లో నువ్వు ఇన్వాల్వ్ అయినప్పుడు ట్రిగ్గరింగ్ అవుతుంది. ట్రిగ్గరింగ్ జనరల్‌గా లోపల ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి మటుకు చాలా రెస్పాన్సెస్ ఉంటాయి. రెస్పాన్స్ 1, రెస్పాన్స్ 2, రెస్పాన్స్ 3, రెస్పాన్స్ 4 అలాగా నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఉంటాయి. ఇది డిపెండ్ అపాన్ ఈవెంట్ అండ్ కేపబిలిటీస్. దీంట్లో కొన్ని రెస్పాన్సెస్ నీకు సామర్థ్యం ఉండకపోవచ్చు. నీకు దాంట్లో కాంపిటెన్సీ ఉండకపోవచ్చు. కానీ చాలా రెస్పాన్సెస్ నీకు కాంపిటెన్సీ ఉంటాయి. ఈ రెస్పాన్సెస్‌లో ఒక పర్టిక్యులర్ రెస్పాన్స్‌ని చూజ్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. డిపెండ్ అపాన్ ఆహ్, సిట్యుయేషనల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. లేదా స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఒక ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. లేదా సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ అండ్ మూడ్ స్టేటస్. సో, ఇన్ని ఫ్యాక్టర్స్ బట్టి రెస్పాన్స్ యాక్చువల్‌గా జనరల్‌గా డీల్ అవుతుంది. అయితే జనరల్‌గా ఇనిషియల్ స్టేజ్‌లో రెస్పాన్స్ అనేది మెంటల్‌గా రన్ అవుతుంటది. ఓ సిట్యుయేషన్ ట్రిగ్గర్ చేస్తాం, ఊహిస్తాం. తర్వాత దానికి డిఫరెంట్ రెస్పాన్సెస్‌లోంచి ఒక పర్టిక్యులర్ రెస్పాన్స్‌ని నువ్వు మెంటల్‌గా రిపీట్ చేస్తావు. మెంటల్ రిపిటేషన్ ప్రాసెస్ మాట ఫస్ట్. ఈ మెంటల్ రిపిటేషన్ పాసిబిలిటీ అది రిపీట్ అవుతున్న కొద్దీ మెంటల్‌గా నువ్వు అదే స్టైల్‌లో అదే రెస్పాన్స్‌ని నువ్వు మెంటల్‌గా రిపేర్ చేస్తున్న కొద్దీ ఆటోమేటికల్‌గా పాసిబిలిటీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పాత్ ఇంక్రీజ్ అవుతుంది. సో, రెస్పాన్స్‌లో ఒక పర్టిక్యులర్ పాత్ టెండెన్సీ పెరుగుతుందన్నమాట. అంటే చూసింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్‌లో ఒక పర్టిక్యులర్ రెస్పాన్స్ చూస్ చేసుకునే పాసిబిలిటీ పెరుగుతుంది. తర్వాత రిపిటేషన్ యాక్షన్ రూపంలో అది థాట్ లెవెల్‌లో అలా వర్డ్ రూపంలో గాని, యాక్షన్ రూపంలో గాని రిపిటేషన్ అనేది జరుగుతుంది. ఈ రిపిటేషన్ జరిగిన కొద్దీ టెండెన్సీ టు ఇంక్రీజ్ టు యూజ్ ద పాత్ అనేది పెరుగుతుంది. మళ్ళా ఇంకా అదే పాత్ వాడతామన్నమాట. ఇంకా ఆల్‌మోస్ట్ ఆల్ నీకు చాయిస్ తగ్గిపోతుంటది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఉన్నవి గ్రాడ్యుయల్‌గా తగ్గుతుంటాయి. తగ్గుతూ ఉండి ఒక పర్టిక్యులర్ రెస్పాన్స్‌కే హ్యాబిచ్యుయేట్ అవుతాం. దీన్ని ఏమంటారంటే మెంటల్ ఇనర్షియా ఫార్మేషన్ అంటారు. సో, మానసికంగా ఓ జడత్వం అన్నమాట. అలాగే రెస్పాన్స్ ఇవ్వటం. లేదా అలాంటి ట్రిగ్గర్ అప్పుడు అలాంటి ఆలోచన, లేదా అలాంటి ట్రిగ్గర్ అప్పుడు అలాగే మాట్లాడటం. అలాంటి ట్రిగ్గర్ సిట్యుయేషన్‌లో అలాగే ప్రవర్తించటం. ఇంకో రకానికి అసలు ఛాన్స్ లేకపోవటం. మెంటల్ ఇనర్షియా అన్నమాట. కామన్‌గా ఏదైనా ఒక రిపీటెడ్ యాక్షన్ అయ్యి ఒక న్యూరల్ పాత్ ఫార్మ్ అయిన తర్వాత న్యూరల్ పాత్ అనేది న్యూరోప్లాస్టిసిటీ బట్టి రకరకాలుగా మార్చొచ్చు. ఉన్న న్యూరల్ పాత్‌ని నల్లిఫై చేయొచ్చు. కొత్త న్యూరల్ పాత్ ఫార్మ్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇట్‌సెల్ఫ్ న్యూరల్ పాత్‌కి మటుకు ఒక జడత్వం ఉంటుందన్నమాట. అది ఆ స్థితిలోనే ఉండే జడత్వం. సో, సామాన్యంగా ఈ ఫిజికల్ వస్తువులకి న్యూటన్ లాలో చెప్తాడు కదా! ఏదైనా ఒక కదులుతున్న వస్తువు గాని, కదలకుండా నిశ్చలంగా ఉన్న వస్తువు గాని, దాని మీద బలం ప్రయోగించినంత కాలం అది ఆ స్థితిలోనే ఉంటుంది, కొనసాగుతుంది. ఇలా కొనసాగించే ఆ పదార్థ లక్షణాన్ని జడత్వం అంటారు. అలాగే న్యూరో సర్క్యూట్ ఏదైతే ఫార్మ్ అయిందో పాత్, ఆ న్యూరో పాత్ కూడా ఒక ఇనర్షియా ఉంటుంది. దీన్ని మనం మెంటల్ ఇనర్షియా అంటాం. ఈ మెంటల్ ఇనర్షియా ఎక్కువైన కొద్దీ ఏంటంటే ఆ పాతే పాసిబిలిటీగా రిపీట్ అవుతుంటది. ఇంకా చివరికి ఎలాంటి సిట్యుయేషన్ వస్తుందంటే ఈ రెస్పాన్స్ తప్ప ఇంకో రెస్పాన్స్ అసలు చాయిస్ ఉండదు. ఈ చాయిస్ ఉన్న మిగతా రెస్పాన్సెస్ అన్నీ ఎక్కడ ఇరేజ్ చేయబడిపోతూ ఉంటాయంటే నీ కాన్షియస్ నుంచి బయటికి ఎప్పుడైతే అవేర్‌నెస్ నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళిపోతాయంటే
పోస్ట్ యాక్షన్ బ్రూడింగ్ విత్ జస్టిఫికేషన్ చేసి ఇప్పుడు అంటే చేసిన పనిని నువ్వు మానసికంగా నువ్వు సమర్థించుకోవటం గాని, లేదా ఇంకోళ్ళతో ఆ ఈవెంట్ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు సమర్థించుకోవటం గాని, వాళ్ళు నీకు సమర్థింపుగా చెప్తే ఏమో వాళ్ళు నీ వైపు మాట్లాడుతున్నట్లు లెక్కిస్తావు. నీకు సమర్థింపు కాకుండా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళని కూడా విరోధుల కింద తీసుకుంటావు. అది మెంటల్ ఇనర్షియా పొజిషన్ అన్నమాట. సో నువ్వు సపోజ్ పలానప్పుడు నేను ఇలా ఇలా చేశాను, ఇలా మాటలు జరిగినప్పుడు నేను ఇలా అన్నానని ఎవరైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు నిన్ను సమర్థించినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు వాళ్ళు నీకు ఇష్టలు కూడా అవుతారు. ఇది మెంటల్ ఇనర్షియా అన్నమాట. ఎందుకంటే నీ మెంటల్ ఇనర్షియాకి ప్రోగా ఉంది వాళ్ళ బిహేవియర్. అదే తేడాగా ఉందనుకో వెంటనే ఆటోమేటిక్‌గా నీ మెంటల్ ఇనర్షియా రిజెక్ట్ చేస్తుంది వాళ్ళ మనిషినే రిజెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇంక్లినేషన్ టు చూస్ పాత్ పెరుగుతుంది. ఎప్పుడైతే నీ బ్రూడింగ్ అండ్ జస్టిఫికేషన్ చేసావో పాత్ ఇంక్లినేషన్ పెరుగుతుంది. అంటే ఈ రియాక్షన్ టైం తగ్గిపోతుంటది. అంతకుముందు థాట్‌కి కొంచెం అసోసియేట్ అయ్యి ఆ రెస్పాన్స్ జరిగేది. ఇప్పుడు కంప్లీట్ ఒక స్పాంటేనియస్ రియాక్షన్ కింద జరుగుతుంది. ఇంక్లినేషన్ బాగా ఎక్కువైనప్పుడు ఏంటంటే ఇంకా అది ఆ పద్ధతిగా అలాగే జరుగుతుంది. ఆ స్టేజ్‌లో నీ లక్షణం అదని చెప్తుంటారు. నీ పర్సనాలిటీ అదంటారు. నీ క్యారెక్టర్ అలాంటిదని చెప్పి అలాంటి ప్రవర్తనతో నీ పర్సనాలిటీని లేబెలింగ్ చేస్తుంటుంది ప్రపంచం. సో న్యూరల్ సర్క్యూట్ పర్ఫెక్ట్‌గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మిగతా న్యూరో సర్క్యూట్స్ అసలు ఇనిషియల్ స్టేజ్‌లో కూడా ఉండవు. ఇంకా చెప్తే ఒకవేళ లైట్‌గా ఫార్మ్ అయినా అవి ఫేడ్ అయిపోతాయి. సో ఈ స్టేజ్‌లో మనం దీన్ని హాబిట్ ఫార్మ్ అయింది అంటాం. హాబిట్ ఫార్మేషన్ స్టేజ్ అంటాం. హాబిట్ ఫార్మ్ అయిపోయిన తర్వాత అది రిఫ్లెక్స్ యాక్షన్ కింద వస్తుంటుంది. అంటే నీకు మెదడు దాకా కూడా వెళ్ళదు సిగ్నల్. కేవలం నీ మెదడును, వెనుపాము కలిసే దగ్గర స్టెమ్ పాయింట్ ఉంటుంది కదా! అదే ఆల్‌మోస్ట్ ఆల్ యాక్షన్ నిర్దేశించేస్తుంటుంది. రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. రిఫ్లెక్స్ యాక్షన్ కింద జరుగుతుంటుంది. సో ఇలాంటి మెంటల్ ప్యాటర్న్స్ ఎలా బ్రేక్ చేయాలి? ఇది మనం నెక్స్ట్ చూద్దాం రేపు.